హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి చిన్ను 4055. ఇంకా క్రిస్మస్ పండగకి 4 డేసే ఉందని చెప్పేసి నేను మా వారైతే ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నామండి. వీడియో కొంచెం లెంత్ ఉందని అనుకోకండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకరిద్దరికి చూసే వాళ్ళకి మోటివేషన్గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా వీడియో వచ్చేసి మేము క్రిస్మస్కి ఇంకా కొద్ది రోజులే ఉందని చెప్పేసి త్వరగా అయితే బూజులు దులపడం స్టార్ట్ చేసాము. 2 డేస్ నుంచి అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నామండి. ఇంకా మా వారికి డస్ట్ ఎలర్జీ ఉందని చెప్పేసి ఫేస్కి మాస్క్లా కట్టేసుకుని దుమ్ము అయితే దుమ్ము అయితే దులిపేశారండి. ఎంత కట్టుకున్నా అది ఊడిపోతూనే ఉంది. ఇంకా నాతో కబుర్లు చెప్పుకుంటూ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు మా వారైతే. 10 డేస్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే అప్పుడే ఇంకా టైం మొత్తం అయిపోయింది. 4 డేస్ మాత్రమే మిగిలిపోయింది. ఇంక నేను వీడియో ఎడిటింగ్ ఇంకా అప్లోడింగ్ చేసుకుంటూ నేనైతే టైం అయితే మర్చిపోయానండి. మా వారు పని చేసుకుంటూ డ్యాన్స్ వేస్తున్నారు. నాకు ఇప్పుడు చూసినా కూడా నవ్వు వస్తూనే ఉందన్నమాట. అలసిపోకుండా అప్పుడప్పుడు ఇలా ఫన్నీగా చేస్తుంటాడు తను. ఇంకా ఫస్ట్ బయట అయితే క్లీన్ చేసేసారండి. ఎందుకంటే దుమ్ము మళ్ళీ అంతా తొక్కేసుకుంటామని చెప్పేసి బయట క్లీన్ చేశాక నెక్స్ట్ లోపల రూమ్స్, ఒక రూమేలండి, రూమ్స్ కాదు, ఒక రూము. ఇంకా హాలు, కిచెన్ అయితే మా వారైతే క్లీన్ చేశారు. నేను మాత్రం ఒక 10 మినిట్స్ మాత్రం బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను అనమాట. చాలా డస్ట్ అనేది ఏం లేదు. నేను డైలీ కాకపోయినా వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయితే బూజులు అయితే దులిపేస్తానండి. అందుకని ఎక్కువ అయితే మా ఇంట్లో బూజులు అయితే పట్టలేదు. ఇంకా పండగ కదా అనేసి త్వరగా నేనైతే బూజులు అయితే దులిపేసుకుని క్లీన్ చేసుకున్నాము. ఇక్కడ నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. బూజులు క్లీన్ చేయడం అయిపోతే తర్వాత నెక్స్ట్ బొంతలు, ఇంకా బెడ్షీట్లు, అలానే పిల్లోస్ కవర్స్, కర్టన్స్ ఇవన్నీ అయితే ఒకరోజు క్లీనింగ్ అయితే పెట్టుకోవాలండి. టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా షాపింగ్ కూడా చేసేయాలి త్వరగా. పాపకైతే తీసుకున్నాను. ఇంకా మా వారికి నేను చిన్న షాపింగ్ అయితే చేసుకుంటే మాకు పండగ పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా స్టిచ్చింగ్కే పెద్ద తలనొప్పి నాకు. స్టిచ్చింగ్ ఎలా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, ఎవరు బాగా కుడతారు అని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చునేసరికి నాకు పండగ కూడా దగ్గరికి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళే వాళ్ళము. ఈ ఇయర్ అయితే పోవటం లేదు. ఎందుకంటే మా హస్బెండ్కి అయితే కాలు చిన్నగా ఫ్రాక్చర్ అయితే అయింది కాబట్టి ఇంకా సెలవులు అయితే లేవు ఆయనకి. తనని వదిలిపెట్టి వెళ్ళలేక ఇంకా నేను కూడా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రజెంట్ అయితే మేము ఎక్కడికైతే పోవటం లేదు. ఇంకా ఇక్కడే ఉండేసి పండగ అయితే చేసేసుకుంటాము, నేను, మా పాప, మా వారు. లోపల క్లీనింగ్ చేయడం అయిపోయాక నేను ఇంకా నెక్స్ట్ డే అయితే ఇలా ఇల్లు కూడా తుడిచేసుకుంటూ వస్తున్నానండి. ఎందుకంటే ఫ్రైడే కూడా వచ్చేసింది కాబట్టి నేను మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పాప స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ పనులన్నీ పెట్టుకుంటాను. ఎందుకంటే తను చూసుకోవాలి కదా, తనకి ఏదైనా కావాలంటే వండి పెట్టడం కానీ ఏదైనా చేసి పెట్టడం కానీ చేయాలి కాబట్టి తను లేనప్పుడే మేము క్లీనింగ్ అనేది చేసుకుంటాము. డస్ట్ అంతా పాపకి ఇంకా ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోతుందామని చిన్న భయం అనమాట. మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా క్లీనింగ్ చేసేటప్పుడు నేను వంట ముందుగానే చేసేసి మేము తినేసి ఉన్నామండి. ఇంకా ఉతికేసిన బట్టలు కానీ గిన్నెలు కానీ అలానే ఉండిపోయాయి. ఏ పని అయితే నాకు కాలేదు. క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఇంకా ఈవినింగ్ అవి అట్లానే ఉండిపోయాయి. ఇంక ఈవినింగ్ కొంచెం ఇల్లు చింపుకోవడం, గిన్నెలు తోమడం, ఇల్లు సర్దడం, బట్టలు సర్దడం అలాంటివి మాత్రం నేను ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకుని అయితే అవి కూడా కంప్లీట్ చేశాను. నేను మార్నింగ్కి అయితే పని అస్సలు ఉంచుకున్నానండి. ఎప్పుడు పని అప్పుడైతే కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు మార్నింగ్ ఇంకా మా పాపకి కానీ మా వారిని కానీ డ్యూటీకి, స్కూల్కి పంపించాల్సి ఉంటుంది. ఇల్లు ఊడ్చేటప్పుడు నేను ఎప్పుడైనా సరే ఒకసారి పైన ఊడ్చుకొచ్చేసి మళ్ళీ సెకండ్ టైము నీట్గా అలా తుడుచుకుంటూ వస్తానండి. ఎందుకంటే చిన్న దుమ్ము కాలికి అంటుకోకుండా ఉండాలంటే డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను టూ టైమ్స్ అయితే ఊడ్చుకోవడం జరుగుతుంది. అంతకుముందు అయితే రోజుకు ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ ఊడ్చేదాన్ని.
అన్నిసార్లు ఊడ్చడం వల్ల నా చీపుర్లు అయితే పాడైపోతూ ఉంటాయండి. మా వారైతే అరుస్తారనమాట. చీపుర్లు పాడైపోతున్నాయి, ఏం చేస్తున్నావు, అన్నిసార్లు ఊడుస్తావు ఎందుకు అందువల్ల నేనైతే ఓన్లీ 2 టైమ్స్ అయితే ఊడ్చి తుడచడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే నా పనులు మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. నా వాయిస్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. పని కంప్లీట్ అయ్యేంత వరకు మా వారైతే ఏమి తినరండి. నేనైతే ఆకలికి ఉండలేననమాట. ఇంకా క్లీనింగ్ చేస్తూనే ఏదో ఒకటి తింటూనే ఉంటాను. ఇంకా ఎవరైనా ఏదైనా అనుకొని పనులన్నీ నాకు 2-3 డేస్ అయితే పట్టిందండి. ఒక 2 డేస్ అయితే బూజులు దులుపుకున్నాము. నెక్స్ట్ డే ఇంకా విండోస్, టేబుల్స్, ఇంకా కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ సామాన్లు అయితే తోముకోలేదండి. అవి కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. చిన్నప్పుడైతే అమ్మ నేను వేసుకుని తోముతూ ఉండేవాళ్ళం. ఎన్నంటే ఇంట్లో సామాను మొత్తం వేసి తోమేవాళ్ళం. వాటిలో 50% అయితే మేము వాడుకొని గిన్నెలే ఉండేవి. కానీ మా అమ్మ ఎందుకో మొత్తం వేసి తోమిద్ది. మళ్ళీ అవన్నీ కడిగి ఎండపెట్టుకుని మూటలు కట్టి మళ్ళీ అటక మీదే పెట్టేస్తుంది. ఎందుకో అని అప్పుడు అసలు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నేను క్లీన్ చేసుకునేటప్పుడు నాకు అర్థమవుతుంది. నేనైతే అవన్నీ కడగనులేండి. నేను ఏవైతే కిచెన్లో పెట్టుకుని ఉంటానో అటువంటి సామాన్లు మాత్రమే క్లీన్ చేసుకుందామని అనుకున్నాను. అలానే ఇక్కడ వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది నేను వీక్లీ 2-3 టైమ్స్ అలా క్లీన్ చేస్తాను. డైలీ క్లీన్ చేసినా అది నెక్స్ట్ డేకి మళ్ళీ అలానే మురికిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా పాప క్లీన్ చేసుకునేటప్పుడు అన్నీ పూస్తూ ఉంటుంది. ఇంకా అది చూసుకుని నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలా అయితే ఉండిపోనండి. నాకు టైం కుదిరితే నేను ప్రతిరోజు దాన్ని శుభ్రం చేయడానికి చూస్తుంటాను. ఏం లేదు, హ్యాండ్ వాష్ లిక్విడ్తోనే నేను స్పాంజీ కానీ లేదంటే సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్ కానీ వేసి క్లీన్ చేసుకుంటాను. చాలా నీట్గా క్లీన్గా అయితే అయిపోతుందండి. ఈ విధంగా నేను షింక్ని అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ వాల్కి నేను స్టిక్కర్ అయితే అంటించానండి. అంతకుముందు వేరే స్టిక్కర్ అయితే ఉంది. చాలా పాతగా అయిపోయిందని చెప్పేసి మీషోలో అయితే బుక్ చేసుకున్నాను. నా కిచెన్లో కూడా ఇలాంటి స్టిక్కర్సే అంటించాము కదా, వాటిలో కొన్ని షీట్స్ అయితే మిగిలాయి. అలా ఇక్కడ ఒకటైతే మా వారైతే అంటించారు. చాలా నచ్చింది. ఆఫర్లో వచ్చిన క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో అయితే ఉంది, తీసుకోండి. ఇంకా డైనింగ్ టేబుల్ పేరుగానే ఉంటుంది కానీ ఈ 8 ఇయర్స్లో మేము తింది చాలా తక్కువ సార్లు అనమాట. పాప కానీ మా వారు కానీ నేను కానీ అంత ఇంట్రెస్ట్గా దాని మీద అయితే కూర్చుని తిన్నాం. డైనింగ్ టేబుల్ ఉంది అంటే ఉందన్నమాట. ఎవరైనా గెస్ట్లు వస్తే తప్ప దాని మీద అయితే మేమైతే ఎప్పుడు భోజనం అయితే చేయలేదు. దీని మీదకైతే ఒక క్లాత్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో, కానీ కుదరలేదు. ఏదైతే బాగుంటుందో చూసి అయితే తీసుకోవాలండి. డైనింగ్ టేబుల్ మీద అయితే నేను క్వాలిన్ వేసి ఇంకా ఫస్ట్ అయితే ఇలా స్పాంజీతో క్లీన్ చేసుకున్నాను. అలానే తడిగా వదిలేస్తే బాగోదు కదా చూడడానికి అనేసి ఒక క్లాత్ అయితే తీసుకుని ఫస్ట్ నేను డైనింగ్ టేబుల్ని ఇంకా చైర్స్ని కూడా క్లీన్ చేసుకున్నానండి. కబోర్డ్స్ అయితే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. ఆ కబోర్డ్స్ కూడా నేను క్వాలిన్ వేసే క్లీన్ చేసుకుంటాను డైలీ. ఇలా ఎప్పుడైనా ఇంటికి మాప్ పెట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా కొద్దిగా లిక్విడ్ అయితే తీసుకుని ఇంకా కబోర్డ్స్, డోర్స్, ఇంకా కిచెన్ కబోర్డ్స్ ఇవన్నీ నేనైతే క్లీన్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న పురుగులు ఇంకా కీటకాలు అయితే రాకుండా అయితే ఉంటాయండి. ఇంకా విండోస్ వచ్చేసి మాకు ఒక 2-3 ఉన్నవి. వాటి మిర్రర్స్ కూడా నేను ఇలా క్వాలిన్ వేసి క్లీన్ చేసుకుంటాను. మిర్రర్ పై ఉన్న డస్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి నేను వీక్లీ ఒక 2-3 టైమ్స్ మాత్రమే వీటిని క్లీన్ చేసుకుంటానండి. చాలా త్వరగా అయితే క్లీన్ అయిపోతాయి. ఇంకా టీవీ కింద ఉన్న డెస్క్ పైన మా పాప బొమ్మలు, రిమోట్, ఇంకా ఫ్లవర్ వాజ్లు ఇవన్నీ పడేసి పిచ్చి పిచ్చిగా అయిపోతాయి. నేను డైలీ అవి వాటి ప్లేస్లో పెట్టేసిన మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళి అవి అక్కడికే వస్తాయి. నేనే పెడతాను లేదంటే మా పాప మా వారైతే పెడతారో నాకైతే తెలియదు, కానీ యథావిధిగా అక్కడికే వస్తాయి. అవన్నీ వేటి ప్లేస్లో సర్దేసుకుని
అక్కడ కూడా నేనైతే కాలర్తో క్లీన్ చేసుకున్నానండి. కాలర్తో క్లీన్ చేస్తే లిక్విడ్ కన్నా చాలా షైనింగ్గా ఉంటుంది. ఇంకా డస్ట్ కూడా ఏది కనిపించదనమాట. ఇంకా ఒకసారి నేను టీవీ అయితే క్లీన్ చేయలేదు, ఎందుకంటే స్క్రీన్ పోతుంది అంటారు కదా. నేను టీవీని క్లీన్ చేయడానికి అంత సాహసం అయితే చేయలేదు, మా వారికి అయితే అప్పచెప్పేసాను. ఫైనల్లీ అన్నీ క్లీన్ చేసుకున్నాక ఫ్రిడ్జ్ డోర్ ఇంకా ఫ్లవర్ వాజ్ ప్లేస్లో అన్నీ చివర్లో మా వారి సైకిల్ని కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంతేనండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ఆంధ్ర అమ్మాయి చిన్ను ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. పోతూ చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక